హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. కూటమి ప్రభుత్వము వచ్చి 1 సంవత్సరం 9 నెలలైంది. దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వము పనితీరు ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాని మీద సమీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే మరి ఖచ్చితంగా అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, వ్యవహారం ఏంది అనేది సమీక్షించుకుంటారు. ఈ అంశం మీదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో మాట్లాడేటువంటి క్రమంలో కొన్ని అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిప్రాయం, ఇవన్నీ కూడా కొంత కుండబద్దాలు కట్టినట్టు చంద్రబాబు నాయుడు చెప్పారు. మీరందరూ ఏదో బాగా పనిచేస్తున్నాం అనుకుంటున్నారు, ఫైనల్గా అవుట్కమ్ అయితే బాగా రావట్లేదు, నేను కూడా బాగా పనిచేస్తున్నాను అనుకుంటున్నాను, ప్రజలు నమ్మటం లేదు మన ప్రభుత్వాన్ని, ఇదేంటి ఏదో తేడా కొడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు. వాస్తవం కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు అంగీకరిస్తున్నటువంటి మాట. దీనికి కారణం ఏంటి అంటే, ప్రజల్లో అసంతృప్తి పెరగటానికి కారణం ఏంటి, అధికారుల పనితీరు, అదేవిధంగా ఎమ్మెల్యేల అవినీతి, మంత్రుల పనితీరు మీద ప్రజల అసంతృప్తిగా ఉండటం, ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో అధికారుల పనితీరు బాగాలేదు, వాళ్ళు అధికారులు మారాడు, ఇప్పుడు ప్రభుత్వం గట్టిగా పనిచేయించుకునేటువంటి పరిస్థితి ఉంటే సరిగ్గా పనిచేస్తారు. కరప్షన్ అదుపు చేసేటువంటి పరిస్థితి లేదనుకో ఖచ్చితంగా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూకి సంబంధించినటువంటి దాంట్లో అత్యధికంగా ప్రజల అసంతృప్తి కారణం అది. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయము పంటలు అయితే బాగా వేస్తున్నారు, కానీ ఎక్కువ పంటలు వేస్తున్నప్పటికీ కూడా దిగుబడి వస్తున్నప్పటికీ కూడా గిట్టుబాటు ధర ఉండట్లేదు, కావాల్సినటువంటి ఇత్తనాలు అందట్లేదు, ఎరువులు పురుగు మందులు అవి అందుతున్నటువంటి పరిస్థితి లేదు. అసలు గిట్టుబాటు ధర అందకపోతే నష్టపోయేది రైతులు కదా ఫైనల్గా. ఈ విషయంలో రైతులు అసంతృప్తిగా ఉంటే మెజారిటీ గ్రామీణ ప్రాంతాలన్నీ అసంతృప్తిగా గురయ్యేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ కలెక్టర్ల సదస్సులో మొత్తం ప్రభుత్వ పనితీరు మీద ఒకసారి ఆలోచిస్తే 51% మంది మాత్రమే ప్రజలకి సంతృప్తి ఉందట ప్రభుత్వం మీద, 49 మందికి అంత సంతృప్తిగా లేరు అనేటువంటి. అంటే కూటమికి మన 2024 ఎన్నికల్లో 56% ఓట్లు వచ్చింది. మరి ఆ విధంగా చూసినా 5% ఓట్లు తగ్గిపోయినట్లు లెక్కే. ఇది ప్రతిపక్షానికి కలిసి అంశం. ఈ ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు ప్రజలు అంగీకరిస్తారా లేదా, అసలు మళ్ళీ ఒకవేళ ఈ అసంతృప్తి ఉంటే వైసీపీ వైపు వెళ్ళిద్దా లేదని చెప్పలేం. కానీ ఈ అసంతృప్తి కారణం ఏంటంటే అధికారుల పనితీరు బాగోపోవడం, వాళ్ళలో ఉన్నటువంటి అవినీతి, అదేవిధంగా ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి అవినీతి. మొన్న గుమ్మనూరు జయరాము సంబంధించినటువంటి వ్యవహారం మీద ఒకటి మీడియాలో ఈనాడులోని వచ్చినటువంటి కథనాలు కింద చూస్తే ఆయన వాళ్ళ ఎంపీకి సంబంధించినటువంటి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేసేటువంటి పనులను మాకు 10% వాటా కావాలని అడిగారు, ఇవ్వకపోతే కుదరదని బెదిరించారు అనేటువంటి దాని మీద వార్తలు వచ్చాయి. అంటే అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే వాటాల కోసం కొట్టుకోవటం, వాళ్ళే కాంట్రాక్టుల కోసం కొట్టుకోవటం, ఇలాంటివన్నీ చేస్తుంటే ఇక ప్రజల్లో ఏమి ఇది ఉంటుంది. చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్నాడు కానీ చర్యలు ఉండాలి కదా వాళ్ళ మీద. చర్యలు లేకపోతే ఇంతకుముందు బూడిద కోసము ఆదినారాయణ రెడ్డిను జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు బహిరంగంగా విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేసరికల్లా కొలికపూడి శ్రీనివాసు అదేవిధంగా ఎంపీ కేసినేని నాని మధ్య నిరంతరంగా వాళ్ళ మధ్య గొడవలు, సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ఇవన్నీ కూడా అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు. మరి ఇన్ని వస్తుంటే ఏమి దీన్ని సర్ది చెప్పేటువంటి పరిస్థితి ఉండకపోతే, దీన్ని సరి చేసుకునేటువంటి పరిస్థితి ఉండకపోతే ఇంకా ప్రజల అసంతృప్తి రాకేముంటుంది. జగన్మోహన్ రెడ్డి అంటే అసలు అంతా బాగానే ఉంది, మా ప్రభుత్వం అసలు మాకు ఏమి ఇబ్బంది లేదు, మేము 150 నుంచి 175కి పోతామని ఎన్నికలకి వెళ్ళాడు, బొక్కబోర్ల పడ్డాడు, ప్రతిపక్షం కూడా 11కు మిగిలాడు. కానీ ఈ ప్రభుత్వము ఇప్పటికైనా కానీ ఇప్పుడు అసంతృప్తి ఉంది ప్రజల్లో, మన మీద నమ్మకం లేదు, అసంతృప్తి ఉందని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడుగా. కాబట్టి దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని జనవరి 1 నుంచి మరి ఆకస్మికంగా నేను తనిఖీలకు వెళ్తాను అది అని మన చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. అంతకుముందు 1995లో నేను చూశారు కదా, అప్పుడు సీఎంగా ఎలా ఉన్నానో ఆకస్మిక తనిఖీలు చేసేవాడిని, నేను ఎప్పుడు వస్తానో ఏంటో తెలిసేది కూడా కాదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఈ ఆకస్మిక తనిఖీలు మరి ఇప్పుడు రేపు జనవరి నుంచి ప్రారంభిస్తారంట. జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏంటి ప్రభుత్వం ఏంటి అనేటువంటిది నేను తెలుసుకుంటాను అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి ఎంత మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు సక్సెస్ అవుతాయి, అదేవిధంగా మరి ఇప్పుడు పీపీపీ మీద ఉండేటువంటి వ్యతిరేకత, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, రైతుల్లో ఉండేటువంటి వ్యతిరేకత, ఇవన్నిటినీ అధిగమించేటువంటి విధంగా ప్రజల సమస్యల పరిష్కారం, అదేవిధంగా రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఇంత అసంతృప్తి ఉంటే మరి రేపు పొద్దున మరి ఆశించిన ఫలితాలు
అధికార కూటమికి రాకపోవచ్చు. ఇది నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. ఎంత తొందరగా సరి చేసుకుంటే అంత మంచిది. లేదు అంటే వైసీపీకి వచ్చిన అనుభవాలే కూటమికి కూడా వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది.